ఇగో నిన్న ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్టు ఏఆర్ కానిస్టేబుల్ మరో 5 రోజులలో ఆయన పెళ్లి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం అయి ఆయన చనిపోయింది. చాలా విషాదం మీద ఒకసారి చూద్దాం. మరో 5 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఐజా మండలం వెంకటాపురం కిష్టాపురం గ్రామాల మధ్య బుధవారం రాత్రి వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన త్రివేణ్ ఇదే గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రామానాయుడు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో త్రివేణ్ అక్కడికక్కడే చనిపోయాడు. పెళ్లి పనుల కోసం స్వగ్రామానికి వస్తున్న రామానాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు రామానాయుడును చికిత్స నిమిత్తం నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకొస్తుండగా గురువారం తెల్లవారుజామున మార్గ మధ్యంలో చనిపోయారు. మరో 5 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. రామానాయుడు మృతితో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నూరుగా ఉద్యోగం సాధించి మంచిగా ఇంకా ఫ్యూచర్ ఉంటుంది నాకు లైఫ్లో సెటిల్ అయినా అని పెళ్ళి పెట్టుకున్నాడు. పాపం విషాదం ఏంటంటే విధి రాత అది ఎట్లా రాసుంటే అట్నే అవుతుంది అంటారు కదా. పాపం ఆ పెళ్లి పనుల్లో ఆయన ఎక్కడెక్కడ ఏ పనులు కార్డులే పంచి వస్తుండో, షాపింగ్ చేసుకొని వస్తుండో, లేకపోతే ఇక సెలవు పెట్టుకొని 5 రోజుల్లో పెళ్ళి ఉంది కాబట్టి సెలవు పెట్టుకొని డ్యూటీకి పోయి వస్తుండో, అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో 2 బైకులు గుద్దుకుని అవతలైన స్పాట్లో చచ్చిపోయి నేను తీవ్ర గాయాలైనవి. కర్నూలు దవాఖానలో ట్రీట్మెంట్ చేసిర్రు, లేదు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకొస్తుంటే అంటే పెళ్ళి ఉంది, ఆ పెళ్లికి సంబంధించి మనిషి బతికితే పెళ్ళి మిగతా తర్వాత ఆలోచించవచ్చు, మెరుగైన చికిత్స చేపిద్దామని చెప్పేసి హైదరాబాద్ తీసుకొస్తుంటే మార్గ మధ్యంలోనే చనిపోయిండు. ఇక 5 రోజుల్లో పెళ్లి పెట్టుకొని చనిపోవడం అనేది నిజంగా ఆ 2 కుటుంబాలలో కూడా ఒక తీవ్ర విషాదం అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్ళి ఒక ఇదంటారు జనాలు ఏమని ఆమెతో పెళ్లి